హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రీమియర్లో మనం ఏదైనా ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు దాంట్లో ఏదైనా ఫైల్ మిస్సింగ్ అంటే మీడియా ఆఫ్లైన్ అని వస్తుంది. అంటే ఇలా రెడ్ బాక్స్ లాగా వస్తుంది. అంటే ఏంటంటే మన ప్రాజెక్ట్లో మనం తీసుకున్న ఫైల్ మిస్ అయింది అని అర్థం. ఆ ఫైల్ని మనం ఏదైనా మిస్టేక్లో ఆ ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్కైనా మార్చి ఉండొచ్చు, లేకపోతే డిలీట్ చేసి అయినా ఉండొచ్చు. సో దాన్ని మనం సేమ్ పాత్కి అంటే పాత్ అంటే దానికి మనం ఇచ్చిన పాత్ ఏ ఫోల్డర్ నుంచి అయితే మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నామో ఆ ప్రాజెక్ట్లో యథావిధిగా మనం పేస్ట్ చేస్తే మళ్ళీ లింక్ మీడియా ద్వారా మనం దాన్ని లింక్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఒక న్యూ ప్రాజెక్ట్ తీసుకొని మనం ఈ హెచ్డి నేచర్ ఫైల్స్ని ఒక దాంట్లో ఒక ఫోల్డర్లో కాపీ చేసినాను. మన ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి ఒక 2 క్లిప్స్ కాపీ చేశాను. కాపీ చేసి ఇప్పుడు మనం ప్రాజెక్ట్లోకి తీసుకున్నాం ఇవి 2. అయితే ఇప్పుడు దీన్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇంపోర్ట్ చేసుకొని దీనిపై వర్క్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకు కావాల్సిన చోట మనం కటింగ్స్ చేసుకొని ఇలా మనకు కావాల్సినట్టు కటింగ్ చేసుకున్నాం. ఇప్పుడు మనకు మీడియా ఆఫ్లైన్ ఎప్పుడు వస్తుంది అంటే చెప్పాను కదా ఆల్రెడీ, మన ప్రాజెక్ట్ ఫోల్డర్లో మనం ఏదైతే ఫైల్ని వేరే ఫోల్డర్కి మూవ్ చేసినా సరే డిలీట్ చేసినా సరే ఆఫ్లైన్ వస్తుంది. అది ఎలాగో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. సేమ్ అదే ప్రాజెక్ట్లోకి వెళ్ళి మనం ఇక్కడ తీసుకున్న ఫైల్ నేమ్ ఏంటి, ఏసీఆర్ రా బ్యూటీ. ఏసీఆర్ రా బ్యూటీ అనేదాన్ని నేను ఇప్పుడు డిలీట్ చేస్తాను. ఇప్పుడు డిలీట్ చేసిన చూసారా, ఇక్కడ ఏమని వస్తుంది, మిస్సింగ్ మీడియా ఫర్ దిస్ క్లిప్స్ అని వస్తుంది. ఈ మీడియా అనేది ఇందులో మిస్ అయింది అని వస్తుంది. చూసారా, మీడియా ఆఫ్లైన్ అని వచ్చింది. మనం ఒకవేళ డిలీట్ చేసి ఉంటేనే సేమ్ ఫైల్ని యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ అయినా చేసుకోవాలి. లేదు, ఆల్రెడీ ఆ ఫైల్ మన పీసీలో ఉంటే దాన్ని మనం ఈ పాత్ ఎక్కడికైతే ఉందో ఆ పాత్కి దాన్ని తీసుకొచ్చి కాపీ చేసుకొని పెట్టుకోవాలి. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు మనది ఇది ప్రాజెక్ట్ ఫోల్డర్లో ఏసీఆర్ రా బ్యూటీ అనే ఫైల్ లేదు, బట్ అది మన పీసీలో ఉంది. మన పీసీలో మన ఈ నేచర్ ఫోల్డర్లో ఆల్రెడీ మనకి ఇక్కడ చూసారా ఏసీఆర్ రా బ్యూటీ అని ఉంది. దాన్ని మనం సేమ్ ఫైల్ని కాపీ చేసి పేస్ట్ చేస్తాం. పేస్ట్ అయిపోయింది. చూద్దాం మనకి ప్రీమియర్లో ఇది రీలోడ్ అయిందా లేదా. ఇది రీలోడ్ కాలేదు అంటే దానంతలో అయితే ఆటోమేటిక్గా కొన్నిసార్లు అవుతుంది, కొన్నిసార్లు కాదు. సో దాన్ని ఏం చేయాలి, మనం ఫైల్ మీద క్లిక్ చేసి క్లిప్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి లింక్ మీడియా అంటే ఎక్కడ ఉంది, సేమ్ లొకేట్ అంటే ఆటోమేటిక్గా మనకి చూసారా, క్లిక్ చేసి ఓకే చేసి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సేమ్ ఈ కట్టింగ్స్ ఏమన్నా పోతాయా, మనం మళ్ళీ లింక్ మీడియా అన్నప్పుడు యథావిధి ఫుల్ ఫైల్ ఎట్లా ఉందో అట్లా వస్తుందా, మనం చేసుకున్న కట్టింగ్స్ పోతాయా అంటే అలా ఏం పోవు, ఎలా ఉన్నదో అలా వస్తుంది. జస్ట్ పాత్ మాత్రం కనెక్ట్ అయిపోతుంది. చూసారా, మనం ఏ కట్టింగ్స్ అయితే పెట్టామో ఎక్కడెక్కడ కట్టింగ్స్ ఇచ్చామో ఆ కట్టింగ్స్ అలాగే ఉంటాయి, కట్టింగ్స్ అస్సలు పోవు. అలా ఏ ఫైల్ అయినా మనం మీడియా ఆఫ్లైన్ అయినప్పుడు దాన్ని లింక్ మీడియా ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ అది డిలీట్ అయిపోయింటే డౌన్లోడ్ చేసుకుని అయినా లింక్ చేయొచ్చు. లేదా మనం మన ప్రాజెక్ట్ ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్కి దాన్ని మూవ్ చేసినా ఏం చేసినా దాన్ని మళ్ళీ సేమ్ యథావిధి ప్లేస్లో కాపీ చేసి పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతాయి. కొన్నిసార్లు మనమే రైట్ క్లిక్ ఇచ్చి లింక్ మీడియాని కనెక్ట్ చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చేసే లైక్స్ని బట్టి ఇంకా చాలా మంది చూడడానికి అనువుగా ఉంటుంది. మీరు ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలా క్రియేటర్స్ ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకు కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు అనువుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.